అందరికీ నమస్కారం. నేను బాగున్నాను, మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు ముచ్చట ఏంటంటే చిన్న వ్లాగ్ ఇది. మీకు తెలిసిందే, నిన్న మొన్న వర్షాలకు అయితే పక్కకు పెట్టేసినాం కదా. ఇప్పుడు ఏంటంటే మనం బండిని కొంచెం క్లీన్ చేసుకోవాలి. జాకీలన్నీ ఆ వర్షానికి వాటర్ పడి ఆ టూల్ బాక్స్లో జాకీలన్నీ మొత్తం చిలుమొచ్చి జంగొచ్చి పడి అట్నే గట్టిగా అయిపోతాయి. అవి మనం క్లీన్ చేసుకొని పెట్టుకుంటేనే బాగుంటుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మాలాంటి పేదలను కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబర్ కొంచెం పెంచి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎప్పుడు రుణపడి ఉంటాము. మాకు ఇంకా కొంచెం సహకరించి మంచి మంచి వీడియోలు తీసే విధంగా మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనమైతే వీడియోలకైతే వెళ్ళిపోదాము. ఓకే ఫ్రెండ్స్. నిన్న మొన్న కొట్టిన వానలకు మీకు తెలిసిందే, మన 2 తెలుగు రాష్ట్రాలు వర్షాల వల్ల చాలా ఇబ్బంది పడ్డారు. అసలు ఎవ్వరు కూడా ఊహించకుండా వచ్చింది. ఇలాంటి బాధ ఎవరికి రాకూడదు. త్వరగా కోలుకోవాలని ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనము ట్రిప్ వెళ్ళేటప్పుడు మాత్రం అన్ని జాగ్రత్తలు చూసుకోవాలి. ముందే అన్ని జాకీలు బాగున్నాయి, టైర్లలో గాలి కానీ, ముఖ్యంగా ఇంజన్ ఆయిల్ మరియు కూలెంటు, బ్రేక్ ఆయిల్, ఇతర టూల్స్ ప్రతి ఒక్కటి. ఎందుకంటే మనం ట్రిప్పుకు వెళ్ళేటప్పుడు దారి మధ్యలో టైర్ పంక్చర్ కానీ ఇంకా వేరే రకంగా ఏ ఇబ్బంది అయినా సరే, ఇబ్బంది ఉన్నప్పుడు జాకీ సరిగ్గా లేనప్పుడు ఎవరిని అడుగుతాం చెప్పండి? పగలైతే పర్లేదు, వాళ్ళనో వీళ్ళనో ఎవరినో ఆపితే ఆగుతారు. కానీ అదే రాత్రి వేళలో ఎక్కడైనా ఎక్కడ పరికరాలు అందుబాటు లేని మెకానిక్ అందుబాటు దగ్గర ఆగిపోతే ఇబ్బంది పడాల్సిందే. అందుకే పోయిసారి 500 మాట్లాడితే 2200 ఇచ్చారన్నా, ఇంకా 300 ఇవ్వలేరు. ఓకేనా? జూమ్ ఉంటే బాగుండదు. ఏం అవసరం, జూమ్ దగ్గర నుంచి ఏం కాదు. వాయిస్ అంతా నేను పెట్టేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? పట్టాలు అయితే మడత పెట్టి ముంగడ పెట్టేసిన ఫ్రెండ్స్, తాడు కానీ అవన్నీ. నిన్ననే సర్వీసింగ్ చేయించిన, ఆయిల్ చేంజ్ చేసిండు, బ్రేక్ ఆయిల్ చేంజ్ చేసిరు, ఆయిల్ ఫిల్టరు, డీజిల్ ఫిల్టర్ అవన్నీ చేంజ్ చేసిండు. అట్లనే డెఫ్ ఆయిల్ కూడా తక్కువ ఉండే అడ్బ్లూ బకెట్ ఒకటి తీసుకున్నా. అది 1490 రూపాయలంట, 20 లీటర్లది. మొత్తం కలిపి 4000 చిల్లర బిల్ వేసిండు. సరే, ఇక ఏదో ఒకటి ఏం చేస్తామని చెప్పేసి సర్వీసింగ్ చేయమని చెప్పేసి అంటే, వాటర్ సర్వీసింగ్ చేయమని అడిగితే వాటర్ పంప్ ఖరాబ్ అయిందన్న, అది బాగా చేసరికి టైం పడుతుంది, ఇక సర్వీసింగ్ అయితే చేస్తలేమని చెప్పారు. సరే ఏదో ఒకటిలే కానీ అని చెప్పేసి, మళ్ళీ వర్షాలు పడితే మళ్ళీ ఖరాబ్ అంత బురద అవుతుంది అని చెప్పేసి వద్దని చెప్పి గమ్మున వచ్చేసిన. అదే కట్ చేసుకొని ఒకదాన్ని పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే టూల్ బాక్స్ ఓపెన్ చేసిన. ప్రతి బండికి అయితే టూల్ బాక్స్ ఉంటే కొంచెం సేఫ్టీ, ఎందుకంటే అన్నీ క్యాబిన్లో పెట్టుకోవాలంటే చాలా ఇబ్బంది కదా.
కంపల్సరీ అయితే టూల్ బాక్స్ పెట్టుకుంటే బెటరు. అది బాడీ కట్టించుకుంటప్పుడే మనం మాట్లాడుకొని ఇంజనీర్తో చేయించుకోవాలి. అది అట్లా చెక్క కూడా ఉంచుకోవాలి. ఒక సుత్తే, ఒక 2 జాకీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ నాకైతే. ఎందుకంటే ఒక జాకీతోని అంటే జర లోడ్ ఎక్కువ ఉన్నప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. 2 జాకీలు ఉంటే సేఫ్టీ ఉంటుంది. ఒక జాకీతో సగం లేపినా ఇంకో జాకీ పెట్టి సపోర్ట్ జాకీ పెట్టి పైకి లేపి టైర్ మార్చుకోవచ్చు మనం, ఇబ్బంది లేకుండా హాయిగా ఈజీగా అయిపోతుంది పని. ఒకటే జాకీ అంటే జర కొంచెం ఇబ్బంది. ఒకటే జాకీ అయినా సరే పెద్దగా ఉంటే బాగుంటుంది. అగో చాలా రోజుల తర్వాత అంటే దాదాపు ఒక 15 రోజుల తర్వాత తీసిన మొత్తం జంగు పట్టిపోయింది మొత్తం లోపల. ఇట్లనే ఇంకా చూడకుండా ఉంటే ఇంకా ఖరాబ్ అయిపోయేది జాకీ. అట్లనే బ్లాక్ అయిపోతుంది, జంగు వచ్చి ఆయిల్ అంతా వాటర్లో తడిచిపోయి ఎంత జాకీ లేవకుండా అవుతుంది, ఖరాబ్ అవుతుంది. అందుకని అప్పుడప్పుడు వారానికి ఒకసారి తీసే క్లీన్ చేసుకోవాలి కంపల్సరీ. ఆ బాక్స్ వేసింది కానీ ఆ వర్షానికి వాటర్ అంతా లోపల పోయి మొత్తం బాక్స్ అంతా లోపల జంగు పట్టిపోతుంది. వాటర్ పోవడానికి ఆ మూలకు ఒక చిన్న ఊలు వేసినా కానీ అసలు ఆ ఊలకు వాటర్ కూడా పోతలేవు. కానీ ఖచ్చితంగా అయితే క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. లేకుంటే అట్లనే వదిలేసినామంటే ఇంకా జంగు వచ్చి మొత్తం అన్నీ ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇట్లా కవర్ వేసుకొని నీట్గా మళ్ళీ జాకీలన్నీ అందులో పెట్టేసుకుంటే మనం ఎక్కడ పోయినా కానీ ఆ జాకీ అనేది మనకు ఇబ్బంది లేకుండా, టైర్ పంక్చర్ అయినా ఏదైనా అప్పుడప్పుడు మనం ఓపెన్ చేసుకొని మన పని మనం తొందర చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఎవరిని అడిగే పని ఉండదు, ఎవరిని ఆపినా అవసరం కూడా ఉండదు. ఏదన్నా మనతోని కాని పని ఉన్నప్పుడు, మనతోని ఒక్కరితో అవ్వట్లేదు అన్నప్పుడు వేరే డ్రైవర్ సహాయం తీసుకోవాల్సి వస్తుంది, తప్పదు. అది మాత్రం చిన్న చిన్న వాటికి పంక్చర్ వాటికి చిన్న చిన్న వాటికి అయితే మనమే పంక్చర్ చేసుకొని వెళ్ళిపోదు. మనం టైరు జాకీ లేపి టైర్ ఇప్పుకొని స్టెప్ని ఎట్లాగో ఉంటుంది కాబట్టి స్టెప్ని కూడా జాగ్రత్త మంచిది స్టెప్ని పెట్టుకోవడం బెటర్. అవన్నీ చెక్ చేసుకోవాలి, ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకొని చెక్ చేసుకుంటేనే బాగుంటుంది. ఎవరిని అడిగినా రోడ్డు మీద పెట్టిన ఎవరిని అడిగినా కానీ వాళ్ళకు కూడా తొందర పోవాలనే ఉంటుంది కదా. వాళ్ళు కూడా ఊరికే పెద్దగా ఆగరు. ఎవరు 100కి 2-3 సహాయం చేస్తారు కానీ అందరికంటే అందరికి తొందరగా ఉంటుంది, ఎవరు ఆగరు కూడా. సో మనం జాగ్రత్త, మన వస్తువులు మనమే జాగ్రత్త పెట్టుకుంటే ఎవరిని అడిగే పని ఉండదు. అదొకటి గమనించుకోండి. మన దగ్గర కంపల్సరీ 2 జాకీలు పెట్టుకోవడం బెటర్. దీనికి దానికి అటాచ్ చేసేసుకో అయిపోతుంది. ఎట్లుంటారు అంటే మనం ఏదో మనం తిన్నట్టుగా రియాక్షన్ అవ్వలేదు. ఫుడ్ సపోర్టింగ్ జాక్ అని పెడితే అయిపోతుంది. ఏంటిదండి ఇది? నట్లు 1 2 3 4 5 ఉన్నాయి నట్లు. ఏమైంది చెప్పు. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో వీడియో ముగిస్తున్నాము. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్